ప్రీమియర్ లీగ్ ముగిసింది కానీ తెలుగు పొలిటికల్ లీగ్ ఎవర్ గ్రీన్ గా కొనసాగుతోంది. శ్రీశైలం స్టేడియంలో టీడీపీ వైసీపీ నేతలు శివాలెత్తిపోయారు. బాల్ బ్యాట్ పక్కకు పెట్టేసి స్లెడ్జింగ్ కు దిగారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపైనే కాదు పర్సనల్ విషయాలపైన పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఊరు పేరు లేని చక్రపాణి రెడ్డికి ప్రజలు ఓటేసి తప్పు చేశారన్నారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. టీడీపీ చేసిన అభివృద్ధి వైసీపీ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. దయచేసి ఇప్పుడైనా చెప్పారు తల్లి, ఊరు తెలుదు పేరు తెలుదు, ఓట్లేస్తారు. మనం కడుపులో కాలుతుంది, మాకు కూడా బాధ ఉంటుంది. పని చేసేవానికి ఎప్పుడు కూడా అడిగే, మీరు ఎట్లా మా అమ్మని అడిగే హక్కు ఉంటుందో మాకు కూడా ఉంటుంది. అదే హక్కు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేము పని చేస్తాం. బుడ్డా రాజశేఖర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి. నన్ను సున్నిపేటకి ఏం చేయలేదట, ఇలా 44 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నా. చక్రపాణి రెడ్డి ఎవరు నా కొడుకంట. ఒరే నువ్వు ఎవరు నా కొడుకున్నా, నీవు ఎలా నువ్వు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నావు. నువ్వు గుడ్డ నువ్వు దుబ్బోనివి. నా కొడుకంట, ఈ నా కొడుకు ఏం నీకు పుట్టారా? మీ అదే మంది పుట్టే నా కొడుకులు అనేది. మళ్ళా ఎవరికో పుట్టాడో ముద్దులాడతానంట. ఎవరా నువ్వు ఆ పార్టీలు గెలిచి ఆ పార్టీలో ముద్దులన్నారా? తాను శ్రీశైలం ఆలయంలో డబ్బులు సంపాదిస్తున్నానని వైసీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. దేవస్థానంలో పొద్దులు వేసి దర్శనం చేపించి నేను కోట్లు సంపాదిస్తున్నాను పని. నాకు అదే పని పాపం. శ్రీశైలం దేవస్థానంలో దర్శనం చేపించి నా మనుషులంతా పెట్టి రోజు కోట్లు వసూలు చేస్తున్నాను. రే దరిద్రం కర్మ నా కొడుక. మా ఇంటి దేవుడు రా శివయ్య. శివయ్య దగ్గర నేను తప్పులు చేస్తానా? తప్పుడు న్యాయాలు కాబట్టి, తప్పుడు ఆలోచనలు కాబట్టి, తప్పుడు మార్గాల్లో వక్ర మార్గాల్లో డబ్బులు సంపాదిస్తావు కాబట్టి నీకు వస్తాయట అన్ని బుద్ధులు. నా కార్యకర్త బతకడానికి నేను ఉపయోగపడతా. నీలేక మునోపిని కాదు నేను. ఆలయం దగ్గర రాజశేఖర్ రెడ్డి చేస్తున్న పనులేంటో ప్రజలందరికీ తెలుసన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. నువ్వు తిన్నావంటే ఆగదు దుడ్డు తల కొట్టిన పేపర్లో అబద్ధాలు దరిద్రుడా. గత నెల రోజులుగా వైసీపీ టీడీపీ నేతలు ఆరోపణలు ప్రత్యారోపణల్లో స్టైల్ మార్చారు. విమర్శలకు బూతులు జోడించి తిట్టిపోసుకుంటున్నారు.